సో నేతాజీ గారు, మరి సెయింట్ మేరీస్ రిహాబిలిటేషన్ యూనివర్సిటీ వాళ్ళు మీతో ఐఐఐటితో కొలాబరేషన్ అంటే అసలు కొలాబరేషన్, ఆ కో బ్రాండింగ్ అనేది ఏంటి? ఆ ఫెసిలిటీస్ కానీ, ఆ ఇంటర్న్షిప్స్ కానీ, ఆ కోర్సెస్ కానీ, ఇవన్నీ ఎలా ఉంటాయి ఒక్కసారి? మనం సెయింట్ మేరీస్ యూనివర్సిటీకి యాజ్ ఏ ఇండస్ట్రీ స్కిల్ పార్ట్నర్గా కొలాబరేట్ అయ్యామండి. ఈ కొలాబరేషన్ ఏం చేస్తామంటే ఇండస్ట్రీ పీపుల్ని తీసుకురావడం మనం. అంటే రెగ్యులర్ కరికులం కాకుండా యాజ్ అ ట్రెడిషనల్ ఇంజనీరింగ్ మెథడాలజీలో ఇప్పుడు అన్ని కాలేజెస్ ఏదైతే ఫాలో అవుతున్నాయో అలా కాకుండా ఇండస్ట్రీని మనం యూనివర్సిటీకి తీసుకొస్తున్నాం. అంటే ఐబిఎం కానీ, ఐఐటి పీపుల్ కానీ, లేదా పెద్ద పెద్ద ఇండస్ట్రీలో ఉన్న టాప్ టెక్ పీపుల్ వచ్చి వీళ్ళ క్లాసెస్ చెప్పడం కానీ, అసలు ఇంటర్న్షిప్స్ అంటే ఏంటి, రియల్ వరల్డ్ ఎక్స్పోజర్ ఇక్కడ ఇవ్వడానికి చేస్తారు. సో మన కొలాబరేషన్ ఏం చేస్తుంది అంటే యూనివర్సిటీకి ఇండస్ట్రీని తీసుకొని వస్తుంది. అంటే బీటెక్ ఇంజనీరింగ్లో ఈ కొలాబరేషన్ వల్ల అంటే స్టూడెంట్స్కి వచ్చే బెనిఫిట్స్ ఏముంటాయి మ్యామ్? బెనిఫిట్స్ అంటే అండి, ఇప్పుడు ట్రెడిషనల్ ఇంజనీరింగ్ వేరే ఏదైతే యూనివర్సిటీస్ కానీ ఏదో ఉన్నాయో అక్కడ ఏం జరుగుతుంది, రెగ్యులర్ ఫ్యాకల్టీ కానీ రెగ్యులర్ కరికులం కానీ ఉంటుంది. ఈ కొలాబరేషన్ ద్వారా ఏం చేస్తామంటే మనం ఇండస్ట్రీ కరికులం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. వచ్చే టీచింగ్ ఫ్యాకల్టీ కూడా ఇండస్ట్రీ నుంచి వచ్చి క్లాసెస్ చెప్తారు. దానివల్ల ఏమవుతుంది, పిల్లోడికి ఆల్రెడీ ఇండస్ట్రీకి వెళ్తే ఏదైతే నేర్చుకోవాలో, ఏదైతే ఎక్స్పోజర్ కావాలో అది వాడికి కాలేజ్లోనే దొరుకుతుంది. సో దట్ వాడు రేపు పొద్దున జాబ్ కానీ ఇంటర్న్షిప్ కానీ తెచ్చుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. వాడికి ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ నుంచి ఆ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి ఈజీగా ప్లేస్మెంట్ వస్తుంది వాడు. సో కమింగ్ టు మరి ప్లేస్మెంట్స్ కానీ, ఆ ఇంటర్న్షిప్స్ కానీ, ఇవన్నీ ఎలా ఉంటాయి? సో మనం ఈ ఇయర్ ఇక్కడ మనం ఐబిఎం వాళ్ళతో కొలాబరేట్ అయ్యామండి. ఐబిఎం యాజ్ ఇండస్ట్రీ పార్ట్నర్ మనకి. సో ఈ కొలాబరేషన్ ఏం చేస్తారంటే అండి, ఐబిఎం పీపుల్ వచ్చి వాళ్ళే క్లాసెస్ చెప్పడం మనకి. ఐబిఎం కరికులం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాము, ఐబిఎం టూల్స్ మనం యూస్ చేస్తాము, అండ్ వీ హ్యావ్ ఏ డెడికేటెడ్ ల్యాబ్ ఫర్ ఐబిఎం టూల్స్ అండ్ ఐబిఎం సాఫ్ట్వేర్స్. సో ఇక్కడ ఎవ్రీ సెమిస్టర్ ఐబిఎం నుంచి ఐబిఎం ఎక్స్పర్ట్స్ వచ్చి వీళ్ళకి ఏదైతే సబ్జెక్ట్స్ ఏదైతే రెగ్యులర్ సబ్జెక్ట్ ఉంటాయో, ఈవెన్ కరికులం ఈస్ ఫ్రమ్ ఐబిఎం. అంటే ఇండస్ట్రీ స్టాండర్డ్స్ తగ్గట్టు కరికులం కూడా ఐబిఎం వల్ల ఇస్తున్నారు మనకి. సో ఏం చేస్తారు, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఐబిఎం నుంచి వచ్చి క్లాసెస్ చెప్పడం చెప్తారు. అట్ ద సేమ్ టైం ఐబిఎం నుంచి సర్టిఫికేషన్ ఉంటుంది. వీళ్ళు ఏదైతే సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారో, ఏదైతే కోర్స్ నేర్చుకుంటున్నారో, సెమిస్టర్ వైజ్ ఐబిఎం నుంచి సర్టిఫికేషన్ ఉంటుంది. ఇట్స్ ఏ గ్లోబల్ రికగ్నైజ్డ్ సర్టిఫికేట్ అండి. సో వీళ్ళు ఎక్కడికైనా ఏ కంపెనీకి అప్లై చేసినా కూడా ఐబిఎం సర్టిఫికేట్ చూపించుకుంటే వీళ్ళకి వాల్యూ యాడెడ్, వాళ్ళ రెజ్యూమ్కి ఒక వాల్యూ ఎడిషన్. అది యాక్చువల్గా మామూలుగా చూస్తే మనం బీటెక్ అంటే 4 years అంటారు కదా, మరి ఈ ప్లేస్మెంట్స్ అనేది 3rd year, 2nd year నుంచే మీరు ఇవ్వడం జరుగుతుందా? ఆ ప్లేస్మెంట్స్, ఆ జాబ్ కానీ, మరి శాలరీస్ కానీ, ఇవన్నీ ఎలా ఉంటాయి? సో మనం అండి లాస్ట్ 2 years నుంచి ఆల్మోస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో 20 పైన కాలేజ్తో వర్క్ చేసాం. ఓన్లీ ఆన్ ట్రైనింగ్స్ అండ్ ప్లేస్మెంట్స్ వింగ్లో ఎక్కువ వర్క్ చేసాం. మనం లాస్ట్ ఇయర్ ఆల్రెడీ మన స్టూడెంట్కి హైయెస్ట్ ప్యాకేజ్ 48 lakhs per annum మన స్టూడెంట్కి వచ్చింది, మన ఐఐటి స్టూడెంట్కి వచ్చింది. అండ్ మన దగ్గర బేసిక్ ఫ్రెషర్ సాలరీస్ వచ్చేసి 6 to 7 LPs యావరేజ్ ప్యాకేజ్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ మన దగ్గర. అండ్ మనం ఏం చేస్తున్నాం అంటే అండి, ఇండస్ట్రీతో మనకి ఆల్రెడీ 363+ కంపెనీస్తో ఈ యూనివర్సిటీ కోసం మేము 363+ కంపెనీస్తో ఎంఓయూస్ చేసుకున్నాం. సో దానివల్ల ఏంటి అంటే 3rd year పిల్లోడు 3rd year ఫస్ట్ సెమిస్టర్ ఆర్ సెకండ్ సెమిస్టర్ నుంచి ఇంటర్న్షిప్కి పంపిస్తున్నాం మనం. థర్డ్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్కి పంపిస్తాం మనం పిల్లోడిని. అంటే పిల్లోడు గ్రాడ్యుయేట్ అవ్వక ముందు నుంచే వాడు ఎంతో కొంత ఎర్న్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఒక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు మా అబ్బాయిని మా అమ్మాయిని ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ చేయాలనేది వాళ్ళ యొక్క క్వశ్చన్. వాళ్ళకి ఏం చెప్తారు ఆన్సర్? సో మేజర్ అవునండి, పేరెంట్కి ఇప్పుడు మన తెలంగాణలో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, చాలా కాలేజెస్ ఉన్నాయి. వై ఐఐఐటి అంటే, ఇప్పుడు వేరే ఏ కాలేజ్కి వెళ్ళినా కూడా మీరు కరికులం చూస్తే ఏదో అటానమస్ కాలేజ్లో అయితే జేఎన్టీయూ కరికులం ఫాలో అవుతారు, లేదా యూనివర్సిటీస్ అయ్యారనుకుంటే వాళ్ళ ఓన్ కరికులం ఫాలో అవుతారు. నేను వేరే యూనివర్సిటీస్ తక్కువ చేయట్లేదు, బట్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మన దగ్గర ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరికులం ఇంప్లిమెంట్ చేస్తున్నాం మనం ఫస్ట్. దీనివల్ల యూసేజ్ ఏంటంటే అండి, పిల్లోడికి ఏదైతే సాఫ్ట్వేర్ వాడు రేపు పొద్దున కంపెనీస్కి వెళ్ళి జాయిన్ అవుతే వచ్చే ఏదైతే ఎక్స్పోజర్ ఉంటుందో అది Day 1 ఉంటుంది. అండ్ మన దగ్గర Day 1 నుంచి ల్యాప్టాప్స్తో రావాలి పిల్లోడు. మన దగ్గర స్పెషల్ కంప్యూటర్ ల్యాబొరేటరీస్ అంటూ ఏమీ లేవు. మీరు క్లాసెస్ చూస్తే కంప్లీట్లీ వైఫై ఎనేబుల్డ్ అండ్ డిజిటల్ క్లాసెస్ మొత్తం స్పేషియస్గా. అండ్ క్లాస్కి 60 ఇంటేక్ అండి. Day 1 నుంచి వాడు ల్యాప్టాప్తో రావాలి. మనదంతా అప్లికేషన్ ఓరియంటెడ్ లెర్నింగ్ అని చెప్తాం. మన దగ్గర ఎందుకు జాయిన్ అవ్వాలి, వేరే కాలేజెస్కి మనకి డిఫరెన్స్ ఏంటి అంటే, పిల్లోడు నోట్బుక్స్ తీసుకురావాల్సిన అవసరం లేదు. Day 1 నుంచి ఒక ల్యాప్టాప్ పట్టుకొని రావాలి వాడు. కంప్లీట్లీ వాడు ఏదైనా నేర్చుకున్నాడు అనుకుని దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి వాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ప్రోగ్రామ్ నేర్చుకున్నాను అనుకున్నాను, అది ఎందుకు నేర్చుకున్నాం అనే క్వశ్చన్తోనే వాడు ఇక్కడ డే స్టార్ట్ అవుతుంది వాడికి. నువ్వు ఇదే ఎందుకు నేర్చుకుంటున్నావు, ఇది ఎందుకు నేర్చుకోవాలి, నేర్చుకుంటే ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తావు అనే థాట్ ప్రాసెస్ వాటితో తీసుకొస్తాం. సో వేరే యూనివర్సిటీస్కి మనకి డిఫరెన్స్ ఏమొస్తుంది, ఇంకా ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేస్మెంట్స్ కూడా ఎక్కడ వస్తుంది అంటే, ఐబిఎం కొలాబరేషన్ వల్ల పిల్లోడికి 3rd yearలో గ్యారంటీడ్ ఇంటర్న్షిప్ ఉంటుందండి. మన ఇంటి నుంచి మనం ఏం చేస్తున్నాం, పిల్లోడికి 3rd year 3-2కి వచ్చేసరికి బెస్ట్ స్టూడెంట్స్ అందరూ ఇంటర్న్షిప్కి వెళ్ళిపోతారు ఖచ్చితంగా.
4th ఇయర్లో మనం 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తున్నాం. అండ్ మన ప్రీవియస్ లాస్ట్ 2 ఇయర్స్లో ఆల్మోస్ట్ 20+ కాలేజ్తో వర్క్ చేసాం మనం. లాస్ట్ ఇయర్ మనకి 48 lakhs నేను చెప్పినట్టు, అండ్ ఆల్మోస్ట్ 6,000+ స్టూడెంట్స్ని ప్లేస్ చేసాం మనం. లాస్ట్ ఇయర్లోనే మనం ఒక 1 yearలో 6,000+ స్టూడెంట్స్ని ప్లేస్ చేయగలిగాం మేము. అండ్ యావరేజ్ ప్యాకేజ్ అరౌండ్ 7 to 8 lakhs యావరేజ్ ప్యాకేజ్, ఫ్రెషర్ ప్యాకేజ్ ఉంది మన దగ్గర. సో నేతాజీ గారు, మరి ఈ ప్రోగ్రామ్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమైనా ఉందా? ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే మనం ఇంటర్మీడియట్ 75% అబోవ్ వచ్చిన స్టూడెంట్స్ని మనం కన్సిడర్ చేస్తున్నాం. అదే కాకుండా మన దగ్గర బైపీసీ చేసిన స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఇంజనీరింగ్కి ఆప్ట్ అవ్వచ్చు. అచ్చా, బైపీసీ వాళ్ళు కూడా ఉంది. బైపీసీ వాళ్ళు కూడా ఆప్ట్ అవ్వచ్చు. Okay. ఇప్పుడు సో నేతాజీ గారు, మరి మీరు బైపీసీ అన్నారు కదా ఇందాక, మరి అవును. ఇంజనీరింగ్ అంటే బైపీసీ వాళ్ళు రావడం అనేది కొంచెం కొత్తగా వినిపిస్తుంది. అవును. అంటే బైపీసీ వాళ్ళకి ఇందులోకి రావడం అనేది టఫ్ అవ్వదా ఏమి? అలా ఏం లేదు మ్యామ్. మనం ఈసారి ఏం చేస్తుంటే బైపీసీ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కోసం స్పెషల్గా బ్రిడ్జ్ కోర్స్ అని ఒకటి క్రియేట్ చేసాం. ఇక్కడ ఏదైతే మిస్ అవుతుందో ఎంపీసీకి బైపీసీకి ఏదైతే మిస్ అవుతుందో ఆ బ్రిడ్జ్ కోర్స్ ద్వారా మనం అక్కడ కవర్ చేస్తున్న టాపిక్స్, సో దట్ Yes. ఎవరికి డిఫికల్ట్ ఏమి ఉండదండి. వీళ్ళు అంతా సేమ్ నార్మల్ అయిపోతుంది, Yes. నార్మలే ఉంటుంది. సో వ్యూవర్స్, మరి ఫైనల్లీ సెయింట్ మేరీస్ రిహాబిలిటేషన్ యూనివర్సిటీ వాళ్ళు ఐఐఏటి కో బ్రాండెడ్ ఇండస్ట్రీతో కొలాబరేట్ అయ్యి ఇంజనీరింగ్లో తెచ్చినటువంటి కొన్ని కోర్సెస్ కానీ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం బాగా జరిగింది. మరి ప్లేస్మెంట్స్ కూడా 3rd ఇయర్లోనే వాళ్ళు ప్లేస్మెంట్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి ఇంకా క్లాస్ రూమ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ ఆఫ్ కోర్సెస్, నాట్ ఓన్లీ ఇంజనీరింగ్లో బైపీసీ అనేది కొత్తగా వింటున్నాం. బైపీసీ వాళ్ళు రావడం అనేది టఫ్ అని అనుకుంటాం కదా, కానీ ఏం టఫ్ ఉండదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో మరిన్ని వివరాల కోసం కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి.